Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today. What is God's purpose in our trials? What is God's purpose in our lives? God's purpose in our lives. The text is from Genesis chapter 32, verses 22 to 32. ఆది కాండము 32వ అధ్యాయం 22వ వచనం నుంచి ఆఖరుకున్న వాక్య భాగం సత్యములను మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఇన్ అవర్ ట్రయల్స్? మన జీవితంలో కష్టములు, ఆపదలు ఎన్నో మనకు సంభవిస్తుంటాయి. దేనికి ఉద్దేశం మనం గ్రహించుకోవాలి. వాట్ ఇస్ ద పర్పస్ ఇన్ మై ట్రయల్స్, ఇన్ దిస్ ట్రయల్, ఇన్ దిస్ సర్కమ్స్టాన్సెస్? ఈ స్థితిగతులు ఏర్పడడానికి అందులో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఎంతో ధన్యత పొందుతాం, దీవెన పొందుకుంటాం. యాకోబు యొక్క జీవితం నుంచి రాయబడింది. తన మామైన లాభం దగ్గర ఉన్నాడు, 20 సంవత్సరాలు ఉన్నాడు, కష్టపడ్డాడు, తిరిగి వస్తున్నాడు. ఎబ్బోకు రేవు దగ్గర కలిగే అనుభవం. ఇట్ వాజ్ అ ట్రయల్ ఫర్ హిమ్. గాడ్ టెస్టెడ్ హిమ్ with a purpose. The first purpose in trials is to focus on him. మన దృష్టిని స్థితిగతుల వైపు సారించకుండా ప్రభు వైపే మనం సారించాలి. ఫోకస్ ఐస్ ఆన్ జీసస్. యేసు ప్రభు వైపు మన గమనం ఉండాలి. ఎంత భయంకర స్థితిగత ఏర్పడినా, ఎన్ని కష్టం నేర్పినా, వ్యాధి బాధలు కూడా కలిగినప్పుడు కూడా మనం ఎల్లప్పుడూ కూడా మన దృష్టి అనేది దేని వైపు సారించాలనేది దేని ఉద్దేశం. అటువైపు ఇటువైపు కాదు, వారి వైపు ఇరువైపు కాదు. మన గమనం అంతా కూడా ప్రతి స్థితిగతులలో, కష్టములలో మన దృష్టి అనేది ఆయన వైపే ఉండాలనేదే దేవునికి ఆశయం. సెకండ్ వన్, the purpose of trials is to develop perseverance. To develop perseverance. మనము స్థితిగత ఎదుర్కోలేక, తాళుకోలేక జీవితాన్ని అంతమొందించుకోవాలని ఆశిస్తున్న సమయంలో దేని వైపు చూడాలి? సహనంతో మనం ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, అపోస్తలుల పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాల్లో సహనము, ఓర్పు, శ్రమ, ఓర్పు. శ్రమ అనేది మనకు ఓర్పును కలిగిస్తుంది, కష్టం అనే ఓర్పు కలిగిస్తుంది. యోబు యొక్క సహనము గురించి వింటారు కదా. ఆయన కష్టంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో యోబు తెలుసుకోగలిగాడు. God help us to stand even when we feel like quitting. మనం ఇంకా ఈ కష్టం తాళుకోలేం, నిష్క్రమిస్తాను అనుకున్న సందర్భంలో ప్రభు సహాయం చేయమని ప్రభును ప్రార్థించాలి. మూడవ విషయం గమనిస్తే, టు గ్రో ఇన్ ప్రేయర్. 32వ అధ్యాయం ఆది కాండం 26వ వచనం, ఆయన తెల్లవారుచున్న కనుక నన్ను పోనేమనగా అతడు, నీవు నన్ను ఆశ్రయించినే కానీ నిన్ను పోనీయనను. మన ప్రార్థనలో ఎదగడానికే ఇవన్నీ శ్రమలు, కష్టములు సంభవిస్తుంది. ఐ విల్ నాట్ లెట్ యూ గో అన్లెస్ యూ బ్లెస్ మీ. ప్రార్థనలో పోరాడుతున్నాడు యాకోబు. మగసిరి గలవాడే పోరాడనని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మన జీవితంలో మనం సహనాన్ని అలవర్చుకోవడం మాత్రం కాకుండా ప్రార్థనలో ఎదుగు నిమిత్తము ఇవన్నీ మనకు సంభవిస్తుంటాయి. మూడో విషయం గమనిస్తే, రికగ్నైజ్ అండ్ కన్ఫెస్ అవర్ సిన్. ఇక్కడ దేవుడు అడిగాడు, వాట్ ఈజ్ అవర్ నేమ్? అప్పుడు యాకోబు తన పేరు చెప్పాడు. నా పేరు యాకోబు అన్నాడు. నీ పేరు చెప్పమన్నాడు.
అందుకని పేరు మడగగా అతను యాకోబు నుంచి విరవయ్యాడు. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. మోసగాడు అని అర్థం. సప్లాంటర్. తన నిజ స్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు. కాబట్టి టు రికగ్నైజ్ అండ్ కన్ఫెస్ అవర్ సిన్, టు చేంజ్ అవర్ క్యారెక్టర్. మనకు సౌశీలను మార్చుకోవడానికే ఈ శ్రమలు కష్టములు వస్తాయి. 32వ అధ్యాయం 28వ వచనంలో నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడితే కనుక ఇక మీద నీపై ఇశ్రాయేలు కానీ యాకోబు అనబడదు. God changed his character. He became a new Israel. నూతన ఇశ్రాయేలుగా ఆయన మార్చబడినాడు. కాబట్టి శ్రమల కష్టాల ఉద్దేశం దట్ వి మే ట్రాన్స్ఫర్ ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క స్వరూపానికి మార్చబడ్డానికే ఇవన్నీ సంభవిస్తున్నాయి. యాకోబు జీవితంలో కలిగినవన్నీ కూడా దట్ హి మే చేంజ్ హిస్ పర్సనాలిటీ, హిస్ ఇన్నర్ క్యారెక్టర్. సౌశీలం అనేది మారిపోయింది. యాకోబుగా ఉన్నాడు అనగా అన్నను మోసగించాడు, తండ్రిని మోసగించాడు. తన జీవితంలో ఆ యొక్క పాపం ఉన్నది. నీ మోసగాని తండ్రి అని ఆయన ఒప్పుకున్నాడు. ఇశ్రాయేలుగా మార్చబడాడు. when you confess your shortcomings, God will change your character. కానీ నూతన సంవత్సరంలో ప్రభు మన సౌశ్యాలను మార్చగలందుకు దేవుడే ఉన్నాడు. కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ సహనముతో శ్రమలో ముందుకు సాగిపోతూ ప్రార్థనలో ఎదుగుతూ మన సౌశల్యాన్ని మార్చుకోగలిగినట్లయితే ఎంతో ధన్యత మనకు కలుగుతుంది. అలాంటి ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడా యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. మా జీవితంలో ప్రభువా శ్రమలు కష్టములకు ఉద్దేశం ఏంటో ప్రభువా యాకోబు జీవితం ద్వారా కొన్ని సత్యమును తెలుసుకోగలిగాము తండ్రి. మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా దృష్టి మీ మీద సారించిన ఆయన సహనముతో ఓపికతో ముందుకు సాగిపోవటకు అంత మాత్రమే కాకుండా ప్రభువా నాయన మా సౌశల్యాన్ని మార్చుకోవడానికి ప్రార్థనలు ఎదగడానికి కృపని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించిన ఆయన సంపూర్ణంగా సారిపోయినగా మార్చగల దేవుడే ఉన్నందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్.